హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ సింహప్రసాద్ గారు రచించిన అమ్మ గురించి తెలుసుకున్నారా. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఆఫీస్ అయ్యాక దేవాంశి స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉంటే సాకేత్ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు. తల మీద హెల్మెట్ తీసి పట్టుకుని ఏంటన్నట్లు చూసింది. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కడైనా కూర్చుందామా ప్లీజ్ అని అర్థించాడు. ఆఫీస్ పనా? కాదు, పర్సనల్. దేని గురించో క్లారిటీ ఇస్తారా కొద్దిగా? మీరు, మీ పద్ధతి, మీ డాషింగ్ నేచర్ నాకు బాగా నచ్చాయి. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు నన్ను చేసుకుంటారు సరే, నేను మిమ్మల్ని చేసుకోనక్కర్లేదా? అది కాదు, మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చారు. పెళ్ళంటే మీ గురించి నేను, నా గురించి మీరు చాలా తెలుసుకోవాలి. అందుకు కనీసం గంటో అరగంటో స్పెండ్ చేయాలి. ఇప్పుడు పని ఉంది. రేపు ఈవినింగ్ 6 PM కాఫీ డేలో కూర్చుందాం, బాయ్ అంటూ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయింది. సాకేత్ చాలా ఆనందపడ్డాడు. ఆమె దాదాపు అంగీకరించినట్లేనని ఫీల్ అయ్యాడు కూడా. తనలాంటి అందగాడు, ఆమెకి సీనియరు పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరిగంతేయదు? విజయహాసం అతని పెదాల మీద కదిలింది. మర్నాడు అతను చక్కగా తయారై కాఫీ డేకి 6:10కి వెళ్ళాడు. అప్పటికే ఆమె నిరీక్షిస్తోంది. చిన్నగా నొచ్చుకుంటూ సారీ, కొంచెం లేట్ అయిందన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అని వెయిటర్ని పిలిచి బిస్కెట్లు టీ తీసుకురమ్మంది. మనం ఎలా ఉంటామో, ఏం ఉద్యోగమో, జీతం ఎంతో తెలుసు కానీ మనసును స్కాన్ చేయలేం కదా. ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందంటారు. కానీ దాన్ని నేను ఒప్పుకోను. బయట ప్రవర్తించే మనం వేరు, ఇంట్లో మనం వేరు. మన అలవాట్లు, అభిరుచులు, హాబీలు, ఇష్టాలు ఫ్రెండ్స్కి తెలియచ్చు. అంతే తప్ప ఇంట్లో మనం ఏంటో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు. ఏమంటారు? అడిగింది దేవాంశి. యా ఐ టు అగ్రీ విత్ యూ. ఆ విషయాలన్నీ తెలియాలంటే మనం మన పాదుల గురించి, అంటే కుటుంబాల గురించి తెలుసుకోవాలి. అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం. నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను. నాకు తమ్ముడున్నాడు. IIT చెన్నైలో చదువుతున్నాడు, 3rd ఇయర్. మా అమ్మ గృహిణి, నాన్న రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్. నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఏ పని చేయను. మీ ప్రపోజల్ గురించి, మన ఈ కలయిక గురించి కూడా వాళ్ళకి చెప్పాను. అసలు అందుకనే ఒకరోజు టైం తీసుకున్నాను. సాకేత్ కలవరపడ్డాడు. అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా? దాపరికం ఎందుకు? మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే ఏం కాదు కదా. అయినా మా వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి. అభ్యుదయవాదులన్నమాట. ఏ ట్యాగ్ అయినా తగిలించుకోండి, అది విషయం. మరి మీ కుటుంబం సంగతి చెప్పండి. నాకు డాడీ లేరు. 5-6 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. మమ్మీ ఉంది. నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు. ఒక్కడినే, నో బ్యాగేజ్. చిన్నగా నవ్వాడు. ఆమె నుదురు చిట్లించేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది. కానీ అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒంట్లోకి ఉత్సాహం ఉరికొచ్చింది. నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా సరైనదే చేస్తానని ఆమె ప్రగాఢ విశ్వాసం. మందహాసం చేశాడు సాకేత్. గుడ్. కుటుంబానికి ఆత్మ అంటే, న్యూక్లియస్ అంటే కేంద్ర బిందువు ఎవరు అనుకుంటున్నారు? తండ్రి. దురదృష్టవశాత్తు నాకు ఆయన గైడెన్స్ పూర్తిగా దక్కలేదు. నా అన్ని విషయాలు మా మమ్మీనే చూసుకుంది. గ్రేట్. నిజానికి తండ్రి ఇంటి పెద్ద, సంపాదించేవాడు కనుక ఇంటి యజమాని కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోందనుకోండి. కానీ అప్పుడు ఇప్పుడు మారన్నది ఒకటే, కేంద్ర బిందువు. నుదురు ముడివేసి చూశాడు. కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ. ఇంటిల్లిపాదికి తలలో నాలుకల, మనిషికి గుండెకాయలా ఉంటుంది. మన శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది. కుటుంబ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి, ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్కాని లాంటిది అమ్మ. ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువే తెలుసుండొచ్చే. కరెక్ట్.
మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది, నన్నింత వాడించేసింది. అందుకే చెడ్డ పిల్లలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని హక్కును చేర్చుకుంటుంది, అండగా నిలబడుతుంది, స్నేహితురాలులా సలహానిస్తుంది, ఆత్మబంధువుగా సహకరిస్తుంది, సంతానాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతుంది, ఎదిగిన పిల్లల్ని చూసి మనసు నిండా ఆనందిస్తుంది. చప్పట్లు కొట్టాడు. మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకునే చెప్పినట్టుగా అనిపిస్తోంది. మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారా? కంగారు పడ్డాడు. లేదు లేదు, నరసాపురంలో మాకు ఇల్లుంది, దాని మంచి చెడు చూసుకోవడానికి అక్కడే ఉంటుంది. నేను ఒక్కడిని ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాను. ఏ, ఇక్కడికి తీసుకొచ్చేస్తే మీకు అండగా ఉండేవారు కదా, మీరు ఆవిడకి తోడుగాను ఒక బలంగా ఒక ధైర్యంగా ఉండేవారు కదా. ఆహా, అది మా సొంత ఇల్లు, దాన్ని చూడటానికి అయిన వాళ్ళెవరూ అక్కడ లేరు. ఎవరూ శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడైపోతుంది, అందుకని. అంతేనా లేక కాకి ఎత్తుకుపోతుందనా? నవ్వి అంది. అద్దెకి ఇవ్వచ్చుగా, ఇతర ఊళ్ళల్లో ఇల్లు ఉన్నవారంతా చేస్తున్నది అదేగా. పాయింటే, నేను అదే చెప్పాను కానీ మమ్మీ వినలేదు. దగ్గరుండి ఇటుక పేర్చి ఇల్లు కట్టాము, అది ఏమాత్రం పాడైనా భరించలేను అనేసింది. పోనీ పెళ్ళయ్యాక తీసుకొస్తారా? మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తాను. అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాటేగా. ఎస్, మీకు అత్తపోరు తెచ్చిపెట్టానని మీరు ఫీల్ అవ్వకూడదు కదా. రేపు ఎప్పుడో నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇవాళే ఫీల్ అవుతున్నారన్నమాట. బాగుంది. నా గురించి ఆమెకి చెప్పారా? ఇంకా లేదు. మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెప్తాను? నేను మా ఇంట్లో చెప్పేశానుగా. మా మమ్మీ వాళ్ళు మీ వాళ్ళంత ఫార్వర్డ్ కాదు, పూర్వకాలపు మనిషి. అందుకే సెలక్షన్ అంతా నాకే వదిలిపెట్టేసింది. నేను ఏ బొమ్మను చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్లి జరిపించి అక్షంతలు వేసేస్తుంది. ఎలాంటి డౌటు అవసరం లేదు. అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పొచ్చుగా. చెప్పొచ్చు కానీ అవసరం అనిపించలేదు. కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది దేవాన్షి. ఆమె మీ కన్నతల్లి, మీ కుటుంబానికి కేంద్ర బిందువు. మీరావిడ ఏకైక సంతానం. అయినా ఆవిడికి చెప్పలేదు మీరు. ఆమె అభిప్రాయమూ అడగలేదు. ఇది మీ అతి విశ్వాసమా లేక ఆమె అంటే చులకన భావన? చాచా, మమ్మీ నాకు దేవతతో సమానం. మరెందుకు మీ అభిప్రాయం ఆవిడతో పంచుకోలేదు? నేను ఇలా అడుగుతానని అనుకోలేదేమో కదా. అవును కాదు అన్నట్టు తలాడించాడు. ఆమెకు పెద్దగా నాలెడ్జ్ లేదు. నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది. ఈ మాత్రానికే ఇబ్బంది పెట్టడం ఎందుకని నసిగాడు. అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా, పక్క తడిపినా, పీడకలొచ్చి ఇల్లు అదిరేలా గుక్కపెట్టి ఏడ్చినా మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అనుకున్నారా? మీరు మరీ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. మనకు ఊహ తెలియని టైంలో అన్నింటికీ తల్లి మీద ఆధారపడతాం కదా. నేనే కాదు, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారు. అక్కడెక్కడో సొంత ఇల్లు ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు. రేపు ఏ గేటెడ్ కమ్యూనిటీలోనో ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు. అప్పుడు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించేస్తారు, అంతేనా? నో, చచ్చినా అలా చేయను. ఇంకో సంగతి, తనేం నా మీద డిపెండెంట్ కాదు. ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది తెలుసా? బాగుందైతే. 199 మంది కొడుకులు అలాగే చేస్తున్నారు. అందుకని అడిగాను. ఏమీ అనుకోకండి. ఇంకో సంగతి చెప్పండి. మీ అమ్మగారే లోకంగా పెరిగారు కనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, అవునా? చిత్రంగా మాట్లాడుతున్నారు. మమ్మీ గురించి నాకు తెలియనివి లేనే లేవు. మా మధ్య దాపరికాలు ఉండవు, రహస్యాలు లేవు. మమ్మీకి ఆకాశ నీలం, లేత ఆకుపచ్చ రంగుల చీరలు ఇష్టం, బాగా పొంగిన పూరీలు ఇష్టం, బందర్ లడ్డూలు ఇష్టమే, మటన్ కర్రీ చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తూ ఉంటుంది. ఇంకా చాలా తెలిసే. ఆమె అభిరుచులు, శ్రద్ధాశక్తులు
కోర్కెలు అంటూ అన్నీ చాలా చెప్పాడు. ఇంకా అలాగా మందహాసం చేసింది ఆమె. ఆమె ఆలోచనలన్నీ నా చుట్టూనే తిరుగుతాయి. ప్రత్యేకంగా ఆమెకి ఏమి కోరికలు లేవు. నా బాగు కోసమే తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు. నేను గొప్పవాడినైతే చాలని ఆమె దేవుడికి రోజు దండం పెడుతుంది. చప్పట్లు కొట్టింది దేవాంశి. మీ అమ్మగారు తన జీవితాన్ని పూర్తిగా మీకు అంకితం చేసేశారన్నమాట. తనకంటే వేరే కలలు, కోరికలు, ప్రత్యేక అస్తిత్వము లేవంటారు. యా డ్యామ్ షూర్. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా అడిగారా? అడగకుండానే కొన్ని తెలుస్తాయి. పొరపడుతున్నారేమో. మీరు ఇప్పుడు ఫోన్ చేసి అడగరాదు? ఎంబ్రాసింగ్గా చూశాడు. మనం ఒకరిని గురించి మరొకరిని తెలుసుకోవటం మానేసి పక్కదారుల్లో తిరుగుతున్నాం. అవన్నీ ఇప్పుడు అవసరమా? అవసరమనే నా అభిప్రాయం. చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు, ఆలోచిస్తారు. అమ్మ మనసు లోతుల్లో ఏ ఆశ, ఏ అసంతృప్తి, ఏ భావన, ఏ కళ, ఏ కోరిక ఉందో భర్తే కాదు పిల్లలు కూడా పట్టించుకోరు. మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ కనుక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను. కానీ ఘోరంగా పొరపడ్డాను. మీకు మీ స్వార్థమే తప్ప ఆవిడ లోపల విషయాలు అనవసరం, అంతేనా? మామూలు గృహిణికి కుటుంబం కన్నా, పిల్లల సంతోషాల కన్నా వేరే కళలు, కోరికలు ఉండే అవకాశం లేదు. మా మమ్మీకి అసలే ఉండవు. ఉండవా? ఉండకూడదా? ఉండవు. ఉన్నాయేమో కనుక్కుంటే? కనుక్కోవచ్చు. దానికేం భాగ్యం? భాగ్యమేనని స్వానుభవంతో తెలుసుకున్నాను కనుక. మా అమ్మా నాన్నల మనసుల్ని తవ్వి చూశాను కనుక. ఆగిందామె. ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకేత్. అమ్మకు చిన్నప్పటి నుంచి చక్కగా గొంతెత్తి పాడటం ఇష్టం. కమ్మగా పాడేది. కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు సరికదా. కూటికి గుడ్డకు రావంటూ నిరుత్సాహపరిచారు. బాత్రూంలో అదైనా లో గొంతుకుతో తప్ప మరెక్కడ పాడటానికి వీలుండేది కాదు. ఆ సంగతి తెలిసి నేనేం చేశానో తెలుసా? ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీల పాటలన్నీ పాడించి యూట్యూబ్లో పెట్టాను. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నాను. ఊపిరి తీసుకోవటానికి అన్నట్టు ఆగిందామె. ముఖం ముడుచుకుని నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్. ఇంకోటి కూడా చెప్పాలి. మా నాన్న పుస్తకాల పురుగు. టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చుని అందులో మునిగిపోతారు. రిటైర్ అయ్యా కథలు రాయమని ప్రోత్సహించాను కానీ ఆయన వినలేదు. పెద్ద పెద్ద వాళ్ళెందరో రాస్తూ ఉంటే నా పిచ్చి రాతలు ఎవరు చదువుతారు అనేవారు. ఆ మాటల వెనుక అపజయ భయం ఉందనిపించేది. అందుకే రూటు మార్చి ఆయన ఆత్మకథ రాయమన్నాను. ఆయన బాల్యాన్ని, నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని, తరువాత ఎదురైన ఆటుపోట్లని, వైవాహిక కుటుంబ జీవితాల్లోని ఒడిదుడుకుల్ని, ఉద్యోగ పర్వంలోని సాధక బాధకాల్ని భావితరాల కోసం రికార్డ్ చేయమన్నాను. ఆయనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండటంతో ఆ భాషలో ఒక నవలలా రాశారు. అది ఒక ఆన్లైన్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది. ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అలవోకగా కథలు రాసేస్తున్నారు. చప్పట్లు కొట్టడానికి చేతులు కలిసి రాకపోయేసరికి అభినందనపూర్వకంగా చూశాడు సాకేత్. మీరు మంచి కెటలిస్ట్. అడగందే అమ్మైనా పెట్టదంటారు కదండి. అమ్మ పెట్టడానికి మనం అడగక్కర్లేదు. మనం నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకు తెలిసిపోతుంది. మనం ఆకలితో ఏడుస్తున్నామో, అనారోగ్యంతో ఏడుస్తున్నామో, అసౌకర్యంతో ఉండి ఏడుస్తున్నామో ఆమె తెలుసుకుని మన అవసరాలు తీరుస్తుంది. అది ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అమ్మైనా సరే అడగందే తన లోపలి భావాలు మనతో పంచుకోదు. అవి మొలకెత్తకుండానే లోపలే కుళ్ళి నశించిపోతాయి. వాటిని వెలికి తీసి ఎదగనివ్వడం, వికసింపచేయటం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవం, కృతజ్ఞత ఇంకేముంటాయి చెప్పండి.
ఫెంటాస్టిక్ ఎనాలిసిస్. ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడు ఏమైనా దుర్ముహూర్తం ఉందేంటి? అలా అని కాదు, మీ టైము మన టైము వేస్ట్ చేయటం ఎందుకని. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఎనాలిసిస్ మీరేమిటో తెలుసుకోవటానికేగా. భుజాలు కదిపాడు. అది ఇప్పుడే అర్జెంటుగా తెలుసుకోవాలంటారా? అయితే ఫోన్ చేస్తానులేండి. నా సంగతి వదిలేండి. ఇంతసేపు నా కంఠశోష విన్నాక కూడా మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించటం లేదా? దానివలన ప్రయోజనం ఏముంటుందో అనిపిస్తోంది. చటుక్కున లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది దేవాన్షి. అప్రతిభుడై చూశాడు సాకేత్. సారీ మిస్టర్ సాకేత్, మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు. మీరు మీలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనిపించింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు, ఆమె మనసును తెలుసుకున్నవాడు, ఆమె అస్తిత్వాన్ని గుర్తించినవాడు మాత్రమే భార్యను అజన్మ స్నేహితురాల్లా భావించగలడు. జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు. అతడే సరైన కొడుకు కాగలడు. సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు. మీరు నా అంచనాలకు చాలా దిగువన ఉన్నారు. గుడ్ బై అంటూ ఆమె వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.